హలో ఎవరీవన్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మనం క్లౌడ్ ఇంజనీర్కి డెవాప్స్ ఇంజనీర్స్కి మధ్య డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేద్దాం, గురించి తెలుసుకుందాం. సో ఈ రెండు కూడా క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్. ఓకే, ఈ రెండు కూడా చాలా క్రూషియల్ రోల్స్ ఇన్ మోడర్న్ ఆపరేషన్స్లో. బట్ క్లౌడ్ ఇంజనీర్కి సమ్ సెట్ ఆఫ్ టాస్క్ ఉంటుంది, డెవాప్స్కి ఇంజనీర్స్కి సమ్ సెట్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాటి గురించి క్విక్గా డిస్కస్ చేద్దాం. సో క్లౌడ్ ఇంజనీరింగ్ ఫోకస్ వచ్చేసి ఏంటంటే మెయిన్ వాళ్ళ ఫోకస్ వచ్చేసి డిజైన్ చేయాలి, ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో క్లౌడ్లో ఏదన్నా సర్వీసెస్ని క్రియేట్ చేయాలన్నా, దాన్ని రిస్టోర్ చేయాలన్నా, ఆర్ ఆ సర్వీస్కి సంబంధించిన యాక్సెస్ ఏ టీమ్స్కి ఇవ్వాలన్నా రోల్స్ క్రియేట్ చేయడం, ఐఎమ్ సర్వీస్ కంట్రోల్ చేయడం. సో ఒక S3 బకెట్ ఉందనుకోండి, ఆ S3 బకెట్ ఎవరైతే యాక్సెస్ చేయగలరో, అంటే ఫుల్ పర్మిషన్స్ ఎవరికి ఇవ్వాలి, రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా క్లౌడ్ ఇంజనీర్ మెయిన్ ఫోకస్. స్కిల్స్ వచ్చేసి దే షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద క్లౌడ్ ఆర్ మల్టీ క్లౌడ్ ఇంజనీర్స్ కూడా ఉంటారు. అంటే దే కెన్ హ్యాండిల్ AWS, Azure, గూగుల్ క్లౌడ్, అలీబాబా క్లౌడ్ అలాగా. బట్ ఏంటంటే ఏదో ఒక క్లౌడ్లో ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ నెట్వర్కింగ్, సర్వీసెస్ గురించి, సెక్యూరిటీ గురించి, అన్నట్ల గురించి డీటెయిల్డ్గా ఫుల్ తరో నాలెడ్జ్ ఉండాలి. రెస్పాన్సిబిలిటీస్ అట్లా వాళ్ళు ఏం చేస్తారు, యాజ్ మనం అనుకున్నట్టు క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ని డిజైన్ చేస్తారు. నెక్స్ట్ డిప్లాయ్, క్లౌడ్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తారు. నెక్స్ట్ మానిటరింగ్ దేని మానిటర్ చేస్తారు, అప్లికేషన్స్ని మానిటర్ చేయడం వీళ్ళ డ్యూటీ కాదు. యాజ్ ఆఫ్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క పర్ఫార్మెన్స్, అంటే ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తే దాంట్లో హెల్త్ చెక్స్ కానీ లేకపోతే మానిటరింగ్ లైక్ సిపి ఎంత ఉంది, యూటిలైజేషన్స్ అన్నీ కూడా వీళ్ళు మానిటర్ చేస్తారు. ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ కంపైలెన్స్ ఇన్ ద క్లౌడ్ ఎన్వైర్న్మెంట్. సో క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ అప్పుడు కూడా సెక్యూర్గా ఉండాలి. అంటే ఒక EC2 ఇన్స్టెన్స్లో ఒక పోర్ట్, సెక్యూరిటీ ఇన్బౌండ్ రూల్స్లో పోర్ట్ ఓపెన్ చేస్తారు అనుకో, అది సెక్యూరిటీ వాళ్ళు వైలేషన్ అవుతుంది. కాబట్టి అటువంటి మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లౌడ్ ఇంజనీరింగ్ చూసుకుంటారు. ఓకే, కొలాబరేటింగ్ విత్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఇంటిగ్రేట్ అప్లికేషన్స్ విత్ క్లౌడ్ సర్వీసెస్. డెవలప్మెంట్ టీమ్తో కూడా ఇంటరాక్ట్ అవుతారు అండ్ ఆల్ సర్వీసెస్ అన్ని డిప్లాయ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. టూల్స్ ఏంటి అంటే, ఇది క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిజైన్ చేయడానికి ఉపయోగపడే టూల్స్ అన్నీ కూడా లైక్ టెరాఫార్మ్, క్లౌడ్ ఫార్మేషన్, కుబర్నెటిస్, లైక్ మానిటరింగ్ అండ్ షెల్ స్క్రిప్టింగ్. ఇవి వాళ్ళ టూల్స్ అనమాట మెయిన్గా. నో కమింగ్ టు డెవాప్స్. చూసినట్లయితే యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ కింద నేను చెప్పగలుగుతా. సో మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ అందరికీ తెలిసినట్టే ఒక అప్లికేషన్స్ని ఎంత క్విక్గా, ఎంత సెక్యూర్ వేలో డిప్లాయ్ చేస్తాం, ఎండ్ యూజర్కి ఇవ్వగలం అన్నది మన మెయిన్ గోల్. Connected with culture, practices, tools increase in organizations' ability to deliver application and services at high velocity. Okay, next skills వచ్చేసి as we know automation ఉండాలి. నెక్స్ట్ CI/CD pipeline చేసే కెపాసిటీ ఉండాలి. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. కంటైనరైజేషన్ తెలిసి ఉండాలి. క్లౌడ్ గురించి కూడా ఐడియా ఉండాలి ఆబ్వియస్గా. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆటోమేటింగ్ అండ్ స్ట్రీమ్లైనింగ్ ఆపరేషన్స్ అండ్ ప్రాసెసెస్. Next, building and maintaining CI/CD pipelines. Fine. Managing and provisioning infrastructure as a code using tools like Terraform and CloudFormation. Ensuring code quality and reliability through testing and monitoring. Collaborating with development and operations. As name suggests, DevOps, development and operations మధ్య collaborations ఉండాలి. Okay. Next, tools ఏం కావాలంటే Jenkins, GitLab, ఆర్ CI/CD, ఏదో ఒకటి CI/CD టూల్. డోకర్ తెలిసి ఉండాలి, కుబర్నెటిస్ తెలిసి ఉండాలి. దిస్ ఈజ్ మస్ట్. మానిటరింగ్ తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు చాలా వరకు ఓవర్లాప్ ఉన్నాయి కదా. ఇప్పుడు కీ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. క్లౌడ్ ఇంజనీర్స్ ఫోకస్ మోర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం అనుకున్నట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద క్లౌడ్ ప్లాట్ఫామ్. వేరస్ డెవాప్స్ ఇంజనీర్ ఫోకస్ ఆన్ ఆటోమేషన్, కొలాబరేషన్, డెవలప్మెంట్ ప్రాసెస్. రెస్పాన్సిబిలిటీస్కి వస్తే క్లౌడ్ ఇంజనీర్స్ ఆర్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిజైనింగ్ అండ్ మేనేజింగ్ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్స్. మనం అనుకున్నట్టు క్లౌడ్ ఎన్వైర్న్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్గా మేనేజ్ చేస్తారు. వేరే డెవాప్స్ ఇంజనీర్ ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డెలివరీ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ అప్లికేషన్స్. సో అది డెవాప్స్ రోల్. టూల్స్ వచ్చేసి చాలా వరకు ఓవర్లాప్ ఉంటుంది. కుబర్నెటిస్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్, టెరాఫార్మ్ అండ్ క్లౌడ్ ఫార్మేషన్, మానిటరింగ్ రిలేటెడ్ టూల్స్ అన్నీ కూడా ఇద్దరికి ఓవర్లాప్ కామన్గా ఉంటాయి. ఫైనల్గా వచ్చేసి
ఓవర్లాప్ చూసుకున్నట్లయితే బోత్ క్లౌడ్ ఇంజనీర్స్ ఉంటారు, డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు రియల్ టైంలో. సమ్టైమ్స్ ఏంటంటే డెవాప్స్ ఇంజనీరింగ్గా బోత్ రోల్స్ చేస్తారు. వైస్ వెర్సా క్లౌడ్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా డెవాప్స్ నేర్చుకుని చేస్తారు. స్మాలర్ స్టార్టప్స్లో ఏంటంటే రెండు ఒకళ్ళే ఉంటారు. బట్ ఎంఎన్సీసీ బిగ్గర్ ఆర్గనైజేషన్, బిగ్గర్ క్లయింట్స్లో ఏంటంటే సెపరేట్గా క్లౌడ్ ఇంజనీరింగ్ సెపరేట్ టీం ఉంటుంది, డెవాప్స్కి సెపరేట్ టీం ఉంటుంది ఫర్ ఈజీ కొలాబరేషన్ అంటారు. ఇంకేం చెప్తున్నారు, అల్టిమేట్లీ చాయిస్ బిట్వీన్ క్లౌడ్ ఇంజనీర్ డెవలప్స్ ఇంజనీర్ డిపెండ్స్ అపాన్ ద స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ డిప్లాయ్మెంట్ అండ్ డిసైడ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ డెలివరీ ఆటోమేషన్. సో ఇన్ఫ్రా మేనేజ్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ డెలివరీ కూడా ఒక టీమే చేయగలిగితే దేర్ గుడ్ టు గో విత్ డెవాప్స్. అట్లా కాకుండా నాకు చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక డెవాప్స్ పర్సన్ అయితే ఇవన్నీ చేయలేడు అని ఆల్ ఫీల్ అయితే కనుక దే కెన్ కీప్ డిఫరెంట్ టీమ్స్ అనమాట. ఓకే, ఇది బ్రీఫ్గా. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్స్ కొంచెం మోర్ వీడియోస్ చేయాలంటే ప్లీజ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ.